సోదరులారా, నిజంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతిదినము మనకు కావాల్సిన అనుదిన జీవిత యాత్రలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో గూఢమైన సంగతులను దేవుని యొక్క వాక్యం నుండి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అయితే నేను దావీదు యొక్క జీవిత చరిత్రను పరిశీలించినప్పుడు బెత్షెబాతో చేసిన పాపం విషయం కాకోకుండా దావీదు తన జీవితంలో చేసిన ఇంకొక చిన్న పొరపాటు వల్ల తాను అనుభవించిన ఆ యొక్క ఎన్నో కష్టాలను దావీదు మహారాజే కాదు, ఈ దినాన ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవుడు తమ జీవితాల్లో ఈ చిన్న పొరపాటు వల్ల ఎంతో మంది భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే మరి 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము మరి 6వ వచనంలో మనం చూస్తే దావీదు తన కుమారుడైన అదోనియా గురించి మాట్లాడుతున్న మాట ఇది. దావీదు తన కుమారుడైన అదోనియా అతను చేసిన పని గురించి, తర్వాత అతను చేసిన క్రియల గురించి ఎప్పుడూ కూడా విచారించిన వాడు కాదు. తర్వాత మరి అతనికి నొప్పి కలగచేసి లేడంట. నిజంగా దేవుని యొక్క వాక్యం మనకి ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉందంటే, బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి అవుతాడు అని చెప్పి. అదే మనము మరి తిమోతికి రాసిన 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. చూసాం కదా, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇంటకెలిచి రచ్చ గెలవాలంటారు కదా, అప్పుడే మనం దేవుని యొక్క సంఘాన్ని పరిపాలన చేయడానికి మనము సరైన అర్హత కలిగిన వారమే ఉంటాం. దావీదు తన జీవితంలో తన కొడుకులకు నొప్పి కలిగించుకోకుండా, తన కుమారులకు నొప్పి కలగకోకుండా వారు ఏం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారా, కరెక్ట్ చేస్తున్నారా, మీరు చేసే పని సరైనది కాదు అని చెప్పి చెప్పుకోకుండా, వారిని విచారించుకోకుండా, దండించుకోకుండా దావీదు తన కుమారులను పెంచడం జరుగుతూ వచ్చింది. అలాగే ఏలి జీవితంలో మనం చూస్తాం, ఏలి కుమారులను కూడా ఏలి కూడా అదేవిధంగా గద్దించుకోకుండా, అంటే నొప్పి కలగకోకుండా, అయ్యా నాయనా మీరు ఇది చేసేది కరెక్ట్ కాదు, మీరు ఇది చేసేది తప్పు కాదు, మనము వారిని నాశనానికి, నిత్య నరకాగ్నికి, వారి మరణానికి, వారి నాశనానికి మనమే కారణమవుతూ ఉన్నాం. దావీదే కానీ, తర్వాత ఏలి కానీ, సమూయేలు కానీ ఎంతో మంచి మంచి దేవుని యొక్క పరిచారకునిగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు దీర్ఘదర్శిగా మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దావీదు కూడా దేవుని చేత అభిషేకించబడిన రాజుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వీరు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు తమ పిల్లల్ని వారికి నొప్పి కలిగించుకోకుండా వారికి దేవుడు అప్పగించిన పనిలో నిమగ్నమైపోయి ఆ పనే చేస్తూ వచ్చారు. రాజ్యాన్ని దేవుడు దావీదుకు అప్పగించుతూ వచ్చాడు. రాజ్యాన్ని కాపాడుకోవడంలో, పరిపాలించడంలో రాజు బిజీ అయిపోయి తన కుటుంబాన్ని, తన పిల్లల్ని పట్టించుకోవడం మానివేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే తన కుటుంబాన్ని, తన పిల్లల్ని పట్టించుకోవడం మానివేస్తూ వచ్చాడో, కొడుకే కొడుకును చంపివేశాడు. కొడుకే కూతురును, మరి కొడుకే కూతురు మీద, ఒక చెల్లెలి మీద కొడుకు మోహించి ఆమెను, నాకు పానం బాలేదు, నా నేను మంచం మీద పడ్డాను, దావీదు నా తండ్రి నా చెల్లెల్ని నాకు అన్నం చేసి పెట్టడానికి, రొట్టెలు చేసి పెట్టడానికి పంపించు అని చెప్పి మరి ఆయన కూతురుని, అంటే తన చెల్లెల్ని పిలిపించుకొని ఆమె అక్కడికి వచ్చిన తర్వాత తనని పాడు చేస్తూ వచ్చాడు. అదేవిధంగా తన కుమారుడు తన కొడుకుని చంపివేస్తూ వచ్చాడు. కొడుకే కొడుకుని, అన్న తమ్ముడు చంపివేసుకున్నాడు. తర్వాత అబ్షాలోము దావీదును తన రాజ్యం నుండి వెళ్ళగొట్టి తను రాజుగా కావడానికి చూస్తూ వచ్చాడు. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో అదోనియాను మనం చూస్తాం. అదోనియా తను గర్వించి రాజుగా చేసుకోవడానికి మరి తన తండ్రి ఏమాత్రము తనని కంట్రోల్లో పెట్టుకోలేకపోతూ వచ్చాడు. దావీదు తనని కంట్రోల్లో పెట్టుకోలేకపోతూ వచ్చాడు. తనకు నొప్పి కలిగించుకోకుండా, తనను గద్దించుకోకుండా పెంచుతూ వచ్చాడు తన పిల్లలని అందరినీ. అందుకే తను గర్వించి తన తండ్రి మాట కూడా వినకోకుండా, లెక్క చేయకోకుండా రాజుగా అభిషేకించుకోవడానికి, తనను తానే రాజుగా కనపరుచుకోవడానికి చూస్తూ వచ్చాడు. తర్వాత దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోనుని రాజుగా చేయడము జరుగుతూ వచ్చింది. సొలొమోనును రాజుగా చేసిన తర్వాత మరి అదే అదోనియా
సొలొమోను తల్లి అయిన బెత్షెబా దగ్గరికి వచ్చి దావీదుకు భార్యగా చేయబడిన ఒక స్త్రీని తనకు పెళ్లి చేయమని సొలొమోను రాజుని అడగడానికి బెత్షెబా దగ్గరికి వచ్చాడు. బెత్షెబా కూడా ఏమాత్రం ఆలోచించుకోకుండా సొలొమోను దగ్గరికి వెళ్ళి, నీ అన్నకు నీ తండ్రి భార్యనంట ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతూ వచ్చింది. ఎంత విచారకరమైన సంఘటనలు! ఇదంతా కేవలం ఒక తండ్రి తన కుమారులను మరి హెచ్చరించుకోకుండా పెంచుతాడో, బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి అని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది. బెత్తం వాడుకోకుండా నీవు నీ కుమారుని ఎప్పుడైతే పెంచుతావో అప్పుడు నీ కుమారుడే నీకు విరోధంగా తయారవుతాడు. అదే అబ్షాలోము తన తండ్రి అబ్షాలోము ఏటికి భయపడి తన తండ్రి రాజ్యాన్ని వదిలి అడవుల పాలైనప్పుడు ఆ దావీదు తన ఉపపత్నులను 10 మందిని అక్కడ రాజనగర్లో విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ 10 మంది ఉపపత్నులతో అబ్షాలోము వ్యభిచారం చేస్తాడని. ఎంత దయనీయమైన పరిస్థితి! ఒక దావీదు కొడుకు భార్యలతో విచారం చేయడం ఎందుకు అనంటే, వారిని దావీదు తనకు దేవుడు ఇచ్చిన పనిని మాత్రమే చూసుకుంటూ దాని రాజ్యాన్ని పరిపాలిస్తూ తన రాజ్యాన్ని కాపాడుకుంటూ తన రాజ్యం కొరకే తిరుగుతూ వచ్చాడే కానీ తన కుమారులను తన ఆధీనంలో ఉంచుకోలేకపోతూ వచ్చాడు. ఈరోజు నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నా, మనము మన అధికారం కొరకు, మన సంఘంలో మన బాధ్యత కొరకు, లేదంటే మనము దేవుడు మనకిచ్చిన పని నెరవేర్చడానికి మాత్రమే ప్రయాసపడుతూ ఉన్నామా, లేదంటే మన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ప్రయాసపడకపోతే వారి నాశనానికి, వారి మరణానికి కారణం మాత్రం మనమే అవుతాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, కారణం మాత్రం మనమే అవుతాం. ఆనాడు ఏలి, తర్వాత సమూయేలు, తర్వాత దావీదు తన కుమారులను ఏ విధంగా నొప్పి కలిగించుకోకుండా పెంచారో, నొప్పి కలిగించుకోకుండా, వారిని బాధ పెట్టుకోకుండా, పెత్తం వాడుకోకుండా పెంచి వారు హింసించే విధంగా తయారవుతూ వచ్చారు. దావీదు చనిపోయేటప్పుడు అదోనియా తన భార్యను తనకివ్వాలని సొలొమోను అడుగుతూ వచ్చాడు. దావీదు భార్యను అదోనియా తనకివ్వాలని సొలొమోను అడుగుతూ వచ్చాడు. అదేవిధంగా అబ్షాలోము తన తండ్రి భార్యలను 10 మందిని తను సంభోగిస్తూ వచ్చాడు. అదేవిధంగా తన కూతుర్ని దావీదు కూతుర్ని చేరుస్తూ వచ్చాడు. ఎంత భయంకరమైన పరిస్థితులు! ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయి అంటే కేవలం దావీదు తన పిల్లల్ని తాను నొప్పి కలిగించుకోకుండా పెంచాడు కాబట్టి వీటన్నింటినీ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన పిల్లల్ని కూడా దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనకు మాట్లాడుతూ ఉంది. బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి అంట. మనము మన పిల్లల పట్ల సరైన అవగాహన కలిగి పెంచలేకపోతే, సమూయేలు ఏ విధంగా తన పిల్లల విషయమై బాధపడుతూ వచ్చాడో, దావీదు తన పిల్లల విషయమై ఏ విధంగా బాధపడుతూ వచ్చారో, నీవు నేను కూడా మన పిల్లల విషయమై రాబోయే దినాల్లో అత్యంత క్రూరంగా హింసించబడబోయే వారంగా ఉంటూ ఉన్నాం. అత్యంత క్రూరంగా మనం బాధపరచబడే వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సంపూర్ణ మాన్యత కలిగి మన కుటుంబాన్ని మనం పరిపాలన చేసుకోవాలి. సరైన మార్గాన్ని, అవగాహనను వారికి తెలియజేయకపోతే నిజంగా ప్రజలందరికీ, క్రైస్తవ సమాజం అంతటికి దేవుడు దావీదు జీవితం ద్వారా తెలియజేస్తున్న ఒక నగ్న సత్యం నా ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మన కుటుంబాన్ని, మన పిల్లల్ని దావీదు వలె మనము నొప్పి కలిగించకుండా పెంచాము అనంటే, దావీదు ఎలాంటి ఇబ్బందులు పడుతూ వచ్చాడో అలాగే నీవు నేను కూడా రాబోయే రోజుల్లో ఎంతో భయంకరమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అతి చేరువలో ఉన్నాయి. కాబట్టి నీవు నేను కూడా మన కుటుంబాన్ని సంపూర్ణ మాన్యత కలిగి మన కుటుంబాన్ని పరిపాలన చేసే వారమై ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాంటి వారిగా దేవుడు మనల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.